వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం పెసర్లతో స్ప్రౌట్స్ అనొచ్చు, ఇవి మూంగ్ దాల్ స్ప్రౌట్స్ అనొచ్చు. పెసర్లని ఇలా నానబెట్టుకుంటే మనకి చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయి, లేకపోతే ఒక 8 అవర్స్ ముందు అలా నానబెట్టుకోవచ్చు అన్నమాట. అలా నానబెట్టుకున్న పెసర్లని మనం వాటర్ తీసేసుకోవాలి. అండ్ ఈ పెసర్లతో వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. మరి ఎలా చేసుకోవాలి అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. దీనికోసం నేను ఇప్పుడు ఇందులో గార్లిక్, అలాగే జింజర్ గార్లిక్, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇందులో కరివేపాకు, కర్రీ లీవ్స్ వేసేసుకున్నాను. కర్రీ లీవ్స్ వేసేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాను, మీరు కావాలంటే తక్కువ వేసుకోండి. కొద్దిగా సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవచ్చా అని అడిగితే వేసుకోవచ్చు, కాకపోతే మనం ఇలా మిక్సీ పట్టిన తర్వాత అయితే మనకి ఎంత సాల్ట్ పడుతుందో ఈజీగా అర్థమవుద్ది. మిక్సీ పట్టక ముందుకు మిక్సీలో వేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ అవుద్ది, మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండిద్ది. అందుకు మిక్సీ పట్టుకున్నాకే సాల్ట్ వేసుకుంటాను నేనైతే. నెక్స్ట్ ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. మనము ఈ వడా పిండి, ఏదైతే స్ప్రౌట్స్ వడా పిండి ఉంది కదా, దాన్ని ఇలా మిక్సీ మొత్తం కలిపేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తయారు చేసుకున్న పిండితోని వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి, ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు వేస్తే ప్యాన్ కతుక్కునే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి. మనకి ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, లేకపోతే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. ఇవి స్ప్రౌట్స్ లాగా అవుతాయి కాబట్టి మనకి చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు టాటా, బై బాయ్, లవ్ యూ ఆల్. మీకు ఏమైనా స్పెషల్ వీడియో కావాలంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి.